వెంటిలేటర్సే కానీ, ఎక్విప్మెంటే కానీ, ఇన్ఫ్రానే కానీ, క్యాడరే కానీ, హెచ్ఆర్ఏ కానీ, డ్రగ్సే కానీ, డయాలసిసే కానీ, డయాగ్నాస్టిక్సే కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇవన్నీ సక్రమంగా ఈ వ్యవస్థని బలోపేతం చేస్తూ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని మాది అనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా నిమ్స్కు విషయం వచ్చే వరకు నిమ్స్లో బెడ్ల సంఖ్య 1639, 1500 ఇన్పేషెంట్ బెడ్స్, 139 డే కేర్ బెడ్స్, ఎమర్జెన్సీ బెడ్స్ 100, అందులో 12 ట్రైఏజ్ బెడ్స్, 88 ఐసీయూ బెడ్స్. ఈ ఎమర్జెన్సీలో ఉన్న 100 బెడ్లలో 88 బెడ్లకు సంబంధించి 42 వెంటిలేటర్స్ ఉన్నాయి. మిగతా సర్జికల్ డిపార్ట్మెంట్స్ 19 సర్జికల్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించి 140 వెంటిలేటర్స్ ఉన్నాయి అధ్యక్ష. 370 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి 19 డిపార్ట్మెంట్లలో. ఇంకా 140 వెంటిలేటర్స్ ఉన్నాయి. పర్చేజ్ ఆర్డర్ 15కి పెట్టాము. ఇంకా 125 వెంటిలేటర్స్ కొనుగోలు దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. డిఎంఈకి సంబంధించి యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ అధ్యక్ష, ఒకటి ఓవరాల్గా బెడ్ల సంఖ్య సుమారు డిఎంఈలో అన్ని డిఎంఈ కానీ, వైద్య విధాన పరిషత్ కానీ, నిమ్సే కానీ అన్నీ చూసుకుంటే మనకు 38,000 బెడ్స్ ఉన్నాయి. డిఎంఈలో 1607 బెడ్స్ ఉన్నాయి. 10% ఈజ్ ద ఐసీయూ, ఎమర్జెన్సీ ఐసీయూ. 16,705 అయితే వెంటిలేటర్స్ 1670 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్ వెంటిలేటర్స్ అండర్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గోయింగ్ టు ఇన్స్టాల్డ్ బై February ఎండింగ్. ద ఫిగర్ ఈజ్ 485 ventilators are concerned. 8 CT scan machines are under procurement in the following hospitals to meet the NMC norms and meet the demand of increasing IP and OP. Mahabub Nagar, Suryapet, Nizamabad, Gandhi Hospital, GGH Nalgonda, GGH Siddipet, Nilafar Hospitals and Mulugu. 8 MRI Tesla machines are under procurement in the following hospitals: Mahabub Nagar, Suryapet, Nizamabad, Usmania, Gandhi, Nalgonda, Siddipet, Nilafar. ఈ రకంగా డిజిటల్ ఎక్స్రే మిషన్స్ గాంధీ, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొండాపూర్. ఈ రకంగా ఎక్విప్మెంట్ పైన ముందు ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి, ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలనేది ఒక నిర్దిష్ట.